హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? వేసవి సెలవులు వచ్చేశాయి కదా! మరి మీరందరూ ఏం చేస్తున్నారు? రోజంతా ఆడుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఒక అందమైన పక్షుల కుటుంబం గురించి చెప్పబోతున్నాను. అందులో ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళు తమ సెలవులను ఎంత అల్లరిగా, ఎంత ఆనందంగా గడిపారో చూద్దామా? కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి మరి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఒక పెద్ద మర్రి చెట్టుంది. ఆ చెట్టు కొమ్మల మధ్య గట్టితో అల్లిన ఒక అందమైన గూడుంది. ఆ గూటిలో చింటూ, చిన్ను అని రెండు చిట్టి చిలుకలు తమ అమ్మ, నాన్నలతో కలిసి చాలా సంతోషంగా నివసిస్తున్నాయి. ఇందులో చింటూ అన్నయ్య, చిన్ను ఏమో చిన్న చెల్లి. అవి వేసవికాలం రోజులు. బడికి సెలవులిచ్చేశాయి. చింటూకి, చిన్నుకి ఎక్కడ్లేని సంబరం. హమ్మయ్య, ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్లే పనిలేదు, హోంవర్క్ గొడవ అసలే లేదు అని గూటిలో ఎగురుతూ గెంతులు వేస్తున్నాయి. ఒకరోజు ఉదయం చల్లటి పిల్లగాలి వీస్తోంది. చింటూ, చిన్ను హాయిగా నిద్రలేచారు. లేవగాని వాళ్ల అమ్మ తియ్యటి బంగినపల్లి మామిడిపళ్ళు, దోరగా పండిన జామపళ్ళు ముక్కలుగా కోసి ఇచ్చింది. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో అమ్మా అంటూ చింటూ ఒక ముక్క తింటే, అవునన్నయ్యా, తేనెలా ఉన్నాయి కదా అంటూ చిన్ను లొట్టలేసుకుంటూ తిన్నది. తర్వాత ఇద్దరూ సోఫాలో కూర్చుని తమకు ఇష్టమైన కార్టూన్స్ చూడటం మొదలుపెట్టారు. హే, చూడు చూడు చెల్లి, ఆ పిల్లి ఎలా పరిగెడుతోందో అంటూ చింటూ గట్టిగా నవ్వుతుంటే చిన్ను కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. అలా అన్నయ్య, చెల్లి దెబ్బలాడుకోకుండా, రిమోట్ కోసం గొడవ పడకుండా టీవీ చూడటం వాళ్ల అమ్మకు ఎంతో ముచ్చట వేసింది. కాసేపటి తర్వాత అమ్మ గూడుని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. అది చూసిన చింటూ, చిన్నూరా, మనం అమ్మకు సాయం చేద్దాం అన్నాడు. సరే అన్నయ్యా అంటూ చిన్ను కూడా లేచింది. వెంటనే ఇద్దరూ వెళ్లి చెల్లాచెదురుగా పడియున్న తమ ఆట బొమ్మలను బుట్టలో సర్దారు. గూటిలో ఉన్న చిన్న చిన్న పుల్లలను ఏరి బయటపడేశారు. వాళ్ల అమ్మ ఆశ్చర్యంగా, అరే, నా బంగారు కొండలు, నాకు సాయం చేస్తున్నారా? ఎంత బుద్ధిమంతులు అని ఇద్దరినీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. పిల్లలు, విన్నారు కదా, మనం అమ్మకు చేసే చిన్న సాయం అమ్మకు కొండంత బలాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మెల్లగా సాయంత్రమయ్యింది. ఆకాశం నారింజ రంగులోకి మారింది. అప్పుడే వాళ్ల నాన్న బయటనుంచి గూటికి వచ్చారు. నాన్నను చూడగానే చింటూ, చిన్ను రివ్వున ఎగిరి వెళ్లి నాన్న భుజం మీద వాలారు. నాన్నా, నాన్నా, ఈరోజు మనమందరం కలిసి గేమ్స్ ఆడుకుందాం అని చిన్ను ముద్దుగా అడిగింది. నాన్న నవ్వుతూ, తప్పకుండా తల్లి, పదండి క్యారమ్స్ ఆడుకుందాం అన్నారు. అందరూ కలిసి క్యారమ్స్ ఆడారు. చింటూ చాలా తెలివిగా పావులు వేస్తుంటే చిన్ను మాత్రం అల్లరి చేస్తూ ఆటను రక్తి కట్టించింది. ఇల్లంతా ఆ పక్షుల కిలకిలా రావాలతో, నవ్వులతో నిండిపోయింది. కుటుంబమంతా అలా కలిసి ఆడుకోవడం ఎంత బావుంటుందో కదా. కాసేపటి తర్వాత పక్క కొమ్మ మీద ఉండే పింకీ, టింకు అనే స్నేహితులు వచ్చారు. చింటూ, చిన్ను, రండి బయట ఆడుకుందాం అని పిలిచారు. అమ్మనాన్నలకు చెప్పి పిల్లలందరూ చెట్టు కొమ్మల మీద దాగుడు మూతలు ఆడుకున్నారు. ఆకుచాటున చిన్ను దాక్కుంటే చింటూ వెతికి పట్టుకున్నాడు. ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు ఎగులుతూ ఆనందంగా గడిపారు. రాత్రి అయ్యేసరికి అలసిపోయి హాయిగా గూటికి చేరారు. అమ్మ పక్కన చేరి కథలు వింటూ చింటూ, చిన్ను గాఢ నిద్రలోకి జారుకున్నారు. పిల్లలు, ఈ కథలో చింటూ, చిన్నులను చూశారు కదా. సెలవుల్లో కేవలం టీవీ, ఫోన్లతోనే కాలం గడపకూడదు. ఇంట్లో అమ్మనాన్నలకు చిన్న చిన్న పనుల్లో సాయం చేయాలి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో గొడవ పడకుండా కలిసిమెలిసి ఉండాలి. కుటుంబంతో గడిపే సమయమే నిజమైన ఆనందం. ఏంటి పిల్లలు, చింటూ, చిన్నుల కథ మీకు నచ్చిందా? ముఖ్యంగా వాళ్లు అమ్మకు సాయం చేయడం మీకు నచ్చింది కదూ. మరి మీరు కూడా ఈ సెలవుల్లో మీ అమ్మనాన్నలకు సాయం చేస్తారు కదా. ఈ కథ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బాయ్.